అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. ఈరోజు మనం చేసుకోబోయేది మినీ సోయా చింక్స్ కర్రీ అండి. అంటే మీ అందరికీ తెలిసిందే మిల్ మేకర్. చాలా ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని తినచ్చు. సో రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, కొంచెం బటర్ వేసుకొని అది మెల్ట్ అయిపోయాక కొంచెం అంత జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఒక బిర్యానీ ఆకు వేసేసుకోండి. ఇది కూడా వేగిపోయాక 2 పెద్ద ఆనియన్స్ వేసుకోండి చాప్ చేసుకొని. పెద్దవైతే 2, చిన్నవైతే 4, 5 వేసుకోండి. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోవడానికి, త్వరగా మగ్గడానికి నేను ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ కూడా వేసేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఎందుకు అనంటే మనకి ముందుగా దాంట్లో కావాల్సిన మసాలా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఆ మసాలాకి ఏం కావాలో చూసేద్దాం. ముందైతే మూత పెట్టేద్దాం కాసేపు. మసాలాలకి ఏమేమి కావాలి అనంటే 1 ఇంచ్ దాకా దాల్చిన చెక్క, 6, 7 లవంగాలు, 4 ఇలాచీలు, 2 పెద్ద స్పూన్లు ఎండు కొబ్బరి తురుము, 1 స్పూను జీలకర్ర, 2 పెద్ద స్పూన్లు ధనియాలు. ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందామండి పౌడర్ కింద. సో దీంతో పాటుగానే మనకి 2 పెద్ద టొమాటోస్ పడతాయండి. పెద్దవైతే 2, చిన్నవైతే 4 వేసుకోండి. కొంచెం అంత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలా పక్కన పెట్టేసుకుందాము. సో ఈలోపు మనకి ఉల్లిపాయలు ఎలా వేగినాయో చూసేద్దాము. కొంచెం అంత లైట్ బ్రౌన్‌లోకి వేగినియండి ఉల్లిపాయలు. ఎక్కువగా డార్క్ అయితే అవసరం లేదండి. డార్క్ బ్రౌన్ ఆనియన్స్ లాగా వేగిపోవాల్సిన అవసరం లేదు. దీంట్లో నేను జింజర్ పేస్ట్ వాడుతున్నానండి. జింజర్ గార్లిక్ నేను వాడనండి ఇంట్లో. మీకు కావాలి అనంటే జింజర్ విడిగా, గార్లిక్ విడిగా వేసుకోండి పేస్ట్. 2 కలిపితే మాత్రం ఎసిడిటీ, గ్యాస్ వచ్చేస్తుందండి. సో నేను జింజర్ పేస్ట్ ఒకటే వాడతానండి ఇంట్లో. సో ఈ జింజర్ పేస్ట్ పచ్చి వాసన పోవడానికి ఒక 2 మినిట్స్ అలాగ మూత పెట్టేసుకుందాము. దీంతో పాటు మనం ఇప్పుడు పచ్చివాసన పోయిందండి. దీంతో పాటుగా మనం ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని తిప్పేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఒకటి మనం వేసుకోవాలండి. అది కూడా పచ్చివాసన పోవాలండి కాసేపు. నూనె పైకి బాగా తేలేలాగా ఉంచాలి దాన్ని కూడా. సో గ్రేవీ మీరు చూసుకొని వేసుకోండి. టొమాటోస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని బట్టి మీరు గ్రేవీని సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పచ్చివాసన పోయేదాకా మనం తిప్పేసుకోవాలి. కాసేపు మూత పెడదామండి. ఎందుకనంటే పచ్చివాసన పోవాలి, నూనె బాగా పైకి తేలాలి కదా! ఎండు కొబ్బరి అవన్నీ పచ్చివాసన కొంచెం పోవాలి మనకి. సో అందుకని. ఇవన్నీ కొంచెం వేగడానికి టైం పడతాయి. ఈ గ్రేవీ ఐటెమ్స్ కూడా చాలా అంటే చాలా బావుంటాయండి. చూడండి ఎంత బావుందో. నూనె మొత్తం పైకి బాగా తేలి, ఇందులో ఇప్పుడు మనం మినీ సోయా చంక్స్ వేసుకుందామండి. నేనైతే ముందుగా హాట్ వాటర్‌లో డిప్ చేసి పెట్టేసుకున్నాను ఒక 10 మినిట్స్ సోయా చంక్స్‌ని. అది ఎక్సెస్ వాటర్ తీసేసి నేను దీంట్లో వేసేస్తున్నానండి. ఇప్పుడు వీటికి బాగా పట్టాలి మసాలా. సోయా చంక్స్‌కి బాగా పట్టాలి. హాట్ వాటర్‌లో కొంచెం అంత సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఆ సోయా చంక్స్ అనేవి చప్పగా ఉంటాయి కాబట్టి, నేను దాంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. మీరు కూడా యాడ్ చేసుకొని పెట్టుకోండి ముందుగా. నేను ఆ ప్రాసెస్ చేయలేదు నేను. మీ అందరికి తెలిసిందే కదా! సో ఇప్పుడు దీంట్లో నేను పసుపు, ఉప్పు, కారం వేస్తున్నానండి. ఉప్పు మనం ఆల్రెడీ ముందు ఉల్లిపాయల్లో వేసామండి. సో చూసుకొని వేసుకోండి. ఇవన్నీ మొత్తం పట్టించాక కాసేపు మూత పెట్టేసుకుందామండి. ఈ గ్రేవీ ఐటెమ్స్ అనేవి చాలా బావుంటాయండి. రోటీస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ, ఫ్రైడ్ రైస్‌లోకి గానీ, బిర్యానీలోకి గానీ ఇలాంటివి చాలా బావుంటాయండి. ఒక మిల్ మేకరే కాదండి, మీరింక ఏదైనా సరే వేసుకోవచ్చు దానికి తగ్గట్టు. పన్నీర్ గానీ, రకరకాలుగా ఉన్నాయి గదండీ. ఇప్పుడు కసూరి మెతి కూడా వేసుకోండి. కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతది.
కసూరి మేతి వేయడం వల్ల. సో, ఇప్పుడు నేను దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. మీకు చిక్కగా కావాలి అనుకుంటే తక్కువ వాటర్ పోసుకోండి. లేదు గ్రేవీ అయ్యేలాగా ఉండాలి ఎక్కువ అంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. సో, నేనిక్కడ ఓవరాల్ నాకు 1 కప్ దాకా నేను వాటర్ యాడ్ చేశానండి. ముందుగా ఒకతే హాఫ్ కప్ దాకా వేశాను నేను. నాకు సరిపోలేదు. చిక్కగా అనిపిస్తుంది గ్రేవీ. సో, నేనిక్కడ ఎక్స్‌ట్రా వాటర్ యాడ్ చేశానండి. ఆ క్లిప్ కూడా మీకొస్తది చూడండి. ఎక్స్‌ట్రా వాటర్ అనేది నేను యాడ్ చేశాను. సో, టోటల్‌గా నేనిక్కడ 1 కప్ దాకా వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు ఇదంతా మనకి కాసేపు ఉడకాలి. ఆ వాటర్‌లో ఈ ఈ సోయా చంక్స్, ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా మనం చూసుకోవాలి. సో, ఇక్కడ నేనేం చేస్తున్నాను అనంటే, టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం అంత పంచదార అయితే నేను యూజ్ చేస్తానండి ఇంట్లో. అది మీరు బెల్లం అనుకున్నారేమో, కాదండి. నేను వాడేది బ్రౌన్ షుగర్. సో, నేను కొంచెం అంత వేస్తాను. టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది, బావుంటుంది టేస్ట్‌కని చెప్పి. సో, ఫైనల్‌గా ఇక్కడ మనం కొత్తిమీర వేసేసుకొని కాసేపంతా మూల పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఫైనల్‌గా మనం ఏం యాడ్ చేస్తే బావుంటది ఈ కర్రీకి అని అనుకుంటే, కొంచెం నేనందాక పాలమీగడ నేను ఇంట్లో మనం తీసి పెట్టుకుంటా ఉంటాం గదండీ పక్కకి. సో, ఆ పాలమీగడ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. మీకు కావాలి అనుకుంటే. లేదు మాకు అవసరం లేదు స్కిప్ చేసేసుకోవచ్చంటే, మీరిక్కడ ఆఫ్ చేసేసుకోవచ్చండి కూర. కానీ నేనేం చేశాను అనంటే, నేను కంపల్సరీ నేను యాడ్ చేస్తానండి. మిల్క్ మీద క్రీమ్. బయట క్రీమ్స్ నేను వాడనండి. ఇంట్లో క్రీమే నేను వాడతాను. అది కూడా పాల మీద మీగడ. సో, అది వేసుకున్నాక ఒక్కసారి ఫైనల్‌గా మనం కలిపేసుకొని, స్టవ్ ఆఫ్ చేసేసుకొని, అది వేసాక ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. సో, కొంచెం అంత వేగకపోయాక ఆపేసుకుంటే సరిపోతుంది. మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవచ్చు. సో, ఇదండి ఫైనల్‌గా మినీ సోయా చంక్స్ కర్రీ. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.